Hi everyone. In our last class, we discussed the basic percentages concepts. In this class, we see some more examples on percentages. పర్సంటేజ్ మీద ఇంకా ఎన్ని రకాలుగా వాడు క్వశ్చన్స్ అడుగుతాడు డిఫరెంట్ టైప్స్లో అనేది ఈరోజు చూద్దాం. ఓకే, హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. A number increased by 37% gives 33. The number is. ఎప్పుడైనా మ్యాథ్స్లో అండ్ అర్థమెటిక్ రీజనింగ్ కానీ మ్యాక్సిమం క్వశ్చన్ అనేది మనం పర్టికులర్గా చాలా నీట్గా వెరీ క్లీన్గా చదవాలన్నమాట. ఏ నెంబర్, సో ఆ నెంబర్ ఏంటో మనకు తెలీదు అండ్ నేను డిఫరెంట్ మెథడ్స్లో కూడా నేను చెప్తాను. సో చూడండి, సో ఫస్ట్ మనం చిన్నప్పుడు నేర్చుకునే మెథడ్ ఏంటంటే ఎక్స్ మెథడ్. సో ఏ నెంబర్ అన్నాడు, సో నెంబర్ బి ఎక్స్ ప్లస్ ఇంక్రీస్డ్ బై 37%. సో 37 1/2% ఆఫ్ ఎక్స్. మనకి ఎక్స్ ఎంత ఉందో తెలీదు, సో ఎక్స్ మీద 37% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు లైక్ మనం 100 రూపీస్ అనుకున్నాం, దాంట్లో 37% ఇంక్రీజ్ అయిందంటే 137 అవుతుంది అనుకుంటాం. సో ఇలా ఎక్స్ ప్లస్ 37.5% ఆఫ్ ఎక్స్ గివ్స్ 32. ఇదొక మెథడ్. ఆర్ ఆ నెంబర్ అన్నాడు, జస్ట్ ఎప్పుడు నేను చెప్తాను పర్సంటేజెస్లో ఎప్పుడు మనం బేస్ అనేది 100 తీసుకుంటే మనకి సమ్ చేయడం అనేది ఈజీ అనమాట. ఇదే కాదు, ఎప్పుడైనా కాస్ట్ ఈవెన్ కాస్ట్ అన్నప్పుడు లేకపోతే ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ ఆర్ గూడ్ ఏదని చెప్పినప్పుడు ఏంటంటే వాడు ఇవ్వడు అనమాట, వాడు కాస్ట్ ఎంతో ఇవ్వడు. సో అప్పుడు కూడా మనం ఇలా తీసుకుంటే ఈజీ అనమాట. సో ఎ నెంబర్ బి 100 ప్లస్ 37.5% is equal to 33. ఇదొక మెథడ్. ఆర్ నేను ముందే చెప్పాను, పర్సంటేజెస్ని ఎప్పుడు మనం ఫ్రాక్షన్స్లో తీసుకుంటే మనకు సమ్ ఈజీ అనమాట. సో 100% దేనికి ఈక్వల్ అని చెప్పాను, 1 ప్లస్ 37.5. ఇక్కడ 37.5 దేనికి ఈక్వల్ మనం చూద్దాం. 37.5% కదా. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, 75/2/100 ఇలా వస్తుంది. సో 75/200 ఇది నేను చెప్పాను కదా. సో పర్సంటేజెస్ ఎప్పుడు మనం గుర్తుంచుకుంటే ఫ్రాక్షన్స్లో ఎంత ఫ్రాక్షన్ అనేది గుర్తుంచుకుంటే మనకి ఈజీ అనమాట. సో క్యాన్సిలేషన్ చేస్తే 25 3s 25 8s. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3/8 ఇస్ ఈక్వల్ టు 33. సో ఎల్సిఎం తీస్తే మనకి డైరెక్ట్ చేసేసుకోవచ్చు. 8 + 3 11 11/8 ఈక్వల్స్ టు 33. ఇక్కడ చూడండి, 11 పార్ట్స్కి 33 అయితే 8 పార్ట్స్కి ఎంత. సో 11ని ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే 33 వచ్చింది, 3తో. సో 8ని కూడా మనం దేంతో మల్టిప్లై చేయాలి, 3తో. సో 8 3s 24. సో హియర్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్ అనమాట. The price of the item is cut by 20%. To restore it to the former value, the new price must be decreased by. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒక ఐటెం ఉంది, కట్ బై 20%, దాని ప్రైస్ అనేది 20% తగ్గించేశారనమాట. ఇక్కడ అనుకోండి, సో ఐటమ్ 100 రూపీస్ అనుకోండి, దాని 20%, 100లో 20 డైరెక్ట్ మనం చేసుకోవచ్చు, 20 రూపీస్. సో 20 రూపీస్ మైనస్ చేసేసాడు అనమాట. సో ప్రెసెంట్ ఐటమ్ వాల్యూ 80 రూపీస్ అనమాట. సో ఇది P1, ఇది P2. టు రీస్టోర్ ఇట్ టు ద ఫార్మర్ వాల్యూ, మళ్ళీ ఈ ప్రెసెంట్ P2 ఉంది కదా, ఐ మీన్ ప్రెసెంట్ ప్రైస్ని మళ్ళీ 100 చేయాలంటే న్యూ ప్రైస్ ఎంత పర్సెంట్ అనేది ఉండాలి అనేసి అన్నాడు అనమాట. సో ప్రెసెంట్ ఎంత ఉంది, 80 ఉంది. సో మళ్ళీ మనం ఎంత పెంచాలి, 80కి 20 యాడ్ చేస్తాం కదా, మళ్ళీ 100 వస్తుంది. సో 80లో 20%, 100లో 20% అంటే 20 రూపీసే, బట్ 80లో 20%, 20 రూపీస్ అంటే ఎంత పర్సెంట్ ఇప్పుడు చూద్దాం. సో 100, 21s 24s 4 1s 425. సో 25% అనమాట. ముందు ప్రైస్ అనేది 100 రూపీస్ ఉండేది, సో వాడు 20% కట్ చేస్తాడు, తగ్గించేస్తాడు. బట్ మళ్ళీ అనుకున్నాడు, లేదు దీనికి 100 రూపీసే కరెక్ట్ అనేమో, మేబీ మళ్ళీ దాన్ని పెంచుదాం అనుకున్నాడు. సో ఇప్పుడు ప్రైస్ ఎంత, పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ 100 రూపీస్ అవుతుంది అన్నాడు. సో 25% ప్రెసెంట్ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ ముందు ప్రైస్కి అనమాట, ముందైతే ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి వస్తుంది అని. దీన్ని మొన్న ఒక షార్ట్కట్ మెథడ్ చెప్పాం కదా, అందులో చూద్దాం. సో 20%,
20%, which is equals to 1/5. Next, then before value 1/4, అది 25%. Then after value 1/6, 16, 2/3. సో మన ఇక్కడ ఉన్నాం అనమాట 20%. కట్ అన్నా డిక్రీజ్ అన్నా రెడ్యూస్డ్ అన్నా ఒకే మీనింగ్ వస్తుంది. సో మనం చెప్పాను కదా, సో మళ్ళీ పెంచాలన్నమాట. సో దీనికన్నా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పర్సంటేజ్ కన్నా పెరుగుతుంది. సో ముందు వాల్యూ మోర్ అన్నాడు కాబట్టి పెంచాలి కాబట్టి మోర్. సో 25%. అలా కాకుండా 100 రూపీస్ ఉండేది, దాన్ని ప్రైస్ పెంచేశాడు 120 అయింది. సో మళ్ళీ కాదు, దాన్ని 100 రూపీస్కే పెడదాం అనుకున్నాడు. సో అప్పుడు ఏం చేయాలి అంటే లెస్, ఇది యూస్ చేయాలన్నమాట. లెస్ ఆర్ డిక్రీస్డ్ అన్నప్పుడు ఏంటంటే ఇది యూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సమ్. And after spending 84% of his income saves 2,400 rupees every month. What is his monthly income is? సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఎక్స్పెండిచర్ ఇచ్చాడు అనమాట. సో ఎవ్రీ మంత్ వాడు ఎంత ఖర్చు పెడతాడో ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ ఇచ్చాడు అనమాట. ఎక్స్పెండిచర్ మనకి 84% ఇచ్చారు. 84%. సో మనం టోటల్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ 100% అనుకున్నాం అనుకోండి. ఇన్కమ్ 100% అనుకుంటే సో స్పెండ్ చేసేస్తున్నాడు అనమాట, ఇంత ఖర్చు చేసేస్తున్నాడు. సో రిమైనింగ్ అనేది సేవింగ్స్లోకి వెళ్తుంది. సేవింగ్స్ ఎంత అవుతుంది? 100లోంచి 84 తీస్తే 16%. సో సేవింగ్స్ అనేది 16% అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2,400. సో 16% అనేది 2,400కి మనం ఈక్వల్ చేయాలన్నమాట. దీన్ని ఈక్వల్ చేసాం అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ మనం కట్ చేసేయచ్చు అనమాట. 8 2s 16 అనుకుందాం, 8 3s 24. సో 100% ఇన్కమ్ కదా, సో 100% ఇన్కమ్ కాబట్టి సో 16%కి 24 అయితే 100కి ఎంత మనం కనుక్కోవాలి. ఇది 2తో కట్ అవుతుంది. సో 100 కూడా 2తో కట్ అయినట్టు ఏ టేబుల్లో 2తో కట్ అవుతుందో చూద్దాం. సో 50 టేబుల్లో 2s కట్ అవుద్ది. సో 50 టేబుల్లో 3s ఎంత? 150. సో ఈ 2 zeros ఇక్కడ వస్తాయి. సో వాడి ఇన్కమ్ ఎంత? 15,000 అనమాట. ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ని 100% అనుకుంటున్నాం. అందులో ఎక్స్పెండిచర్ ఏమొచ్చి వాడు స్పెండ్ చేసేస్తున్నాడు, ఖర్చు పెట్టేస్తున్నాడు. 84% అనేది ఖర్చు పెట్టేస్తున్నాడు. అండ్ సేవింగ్స్ ఇచ్చాడు వాడు 2,400 అనేది మంత్లీ వాడు సేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. కానీ నార్మల్గా అయితే ఎంత? 16% మనకి మిగులుతుందనమాట. సో 16% విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2,400. సో 16% 2,400 అయితే 100%కి ఎంత? సో క్యాన్సిలేషన్ అనమాట, డైరెక్ట్ క్యాన్సిలేషన్. 8 2s 8 3s. సో 8 టేబుల్లో 2s 3s పోతుంది. సో అలాగే ఏ టేబుల్లో 100 2తో పోతుందో అంటే ఇవి ఈజీగా అయిపోతాయి కదా. సో మనం ఇలా డైరెక్ట్ చేసేయడానికి అవుతుందన్నమాట. A man spending 40% on machinery, 25% on building and 15% in raw materials and 5% on furniture. He had a balance of 1,305. The money with him was. So a man and some money undi vada daggara 100% అనుకున్నాం. అందులో 40% మిషనరీ మీద యూస్ చేశాడు. సో 40% మిషనరీ. నెక్స్ట్ 25% బిల్డింగ్స్ మీద యూస్ చేశాడు. సో 40% మిషనరీ, బిల్డింగ్స్ మీద యూస్ చేశాడు. నెక్స్ట్ 15% రా మెటీరియల్ మీద యూస్ చేశాడు. అండ్ లాస్ట్ 5% ఫర్నిచర్ మీద యూస్ చేశాడు అనమాట. సో ఇవన్నీ వాడు స్పెండ్ చేసేసాడు అనమాట. 40 + 25 65, 65 + 15 80, 80 + 5 85. సో టోటల్ 85% అనేది వాడు స్పెండ్ చేసేసాడు. సో 100%లో 85% స్పెండ్ చేసేసాడు. రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 15% ఉంది. సో 15% వాడి దగ్గర ఉంది. సో 15% ఉంది. అది కానీ మనకి వాడు వాడి దగ్గర ఉన్న అమౌంట్ అనేది బ్యాలెన్స్ అనేది ఇచ్చేసాడు. 1305 వాడి దగ్గర ఉందని ఇచ్చేసాడు అనమాట. సో 15% అనేది 1305కి ఈక్వల్ అయితే 100%కి ఎంత? సో 15 1s
15 8 120, 10 మిగులుతుంది, 15 7 సో 8700. సో 15%కి ఇంత అయితే 100%కి ఇంత అనమాట. సో టోటల్ వాడి దగ్గర ఉన్న అమౌంట్ ఎంత 8700 అనమాట వాడి దగ్గర ఉంది. ఇక్కడ ఏంటంటే వాడు స్పెండ్ చేసిన ఎక్స్పెండిచర్ ఎంతెంత దేని మీద ఎంతెంత స్పెండ్ చేశాడో మనం వాటన్నింటినీ డైరెక్ట్గా మనం ఎడిషన్ చేసేస్తున్నాం అనమాట. 40% యాడ్ చేశాడు, 20% 40% స్పెండ్ చేసింది, నెక్స్ట్ 25%, నెక్స్ట్ 15%, అలా వాడు స్పెండ్ చేసింది మొత్తం మనం ఒక ఎడిషన్ చేసేసి సో టోటల్ అమౌంట్ టోటల్ పర్సెంటేజ్ నుండి దాన్ని తీసేస్తున్నాం. అలా కాకుండా నార్మల్గా అయితే చేసింది ఏంటంటే 100%లో 40% అయితే తీసేస్తాము, నెక్స్ట్ 25% తీస్తాము, నెక్స్ట్ 15%, నెక్స్ట్ 5%, అలా కాకుండా ఏంటంటే డైరెక్ట్ మెథడ్ అనమాట. సో డైరెక్ట్గా స్పెండ్ చేసినని తీసి ఇందాకల మెథడ్లో అనమాట లాస్ట్లో టోటల్ వాడు ఎంత మనీ తెచ్చాడు అనేది ఇక్కడ ఫైండ్ చేయడం జరిగింది అనమాట. సో 8700 అనేది వాడి దగ్గర ఉన్న యాక్చువల్ మనీ అనమాట. దాంట్లో అంతా స్పెండ్ చేసిగా 1305 రూపీస్ అనేది మిగిలిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ లైబ్రరీ దేర్ ఆర్ 20% బుక్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 50% ఆఫ్ ద రెస్ట్ ఇన్ హిందీ. If the remaining 900 books are in other regional languages, then how many books are there in all in the library? ఓకే, క్వశ్చన్ ఇంత ఉంది కానీ అందులో అంతేం లేదు. సో లైబ్రరీలో 20% బుక్స్ అనేవి ఇంగ్లీష్ అన్నాడు. సో బుక్స్ నార్మల్ చూసుకుందాం, 100 బుక్స్ అనుకోండి, అందులో 20% అంటే 20 బుక్స్ అనమాట. 20 బుక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. నెక్స్ట్ 50% ఆఫ్ ద రెస్ట్. 50% ఆఫ్ ద రెస్ట్ అంటే మిగిలిన వాటిల్లో అంటే 20 తీసేస్తే ఇంకా 80 ఉంటాయి కదా, అందులో 50%. ఆబ్వియస్లీ 80లో హాఫ్ అనమాట. 50% అంటే హాఫ్ కదా, 80లో హాఫ్ 40 హిందీ అనమాట. పర్సంటేజ్ ఇవి 40%, ఇది 20%. అంటే ఇక్కడ 100 అనుకున్నాం కాబట్టి 20 బుక్స్, ఇక్కడ 40 బుక్స్ అంటే ఇంకా ఒక 40 బుక్స్ మిగిలినట్టు అనమాట. సో అలాగనమాట మనం 100 అనుకొని చేసాం కాబట్టి వాడు కనుక్కోమని ఏంటంటే టోటల్ ఎన్ని బుక్స్ ఉన్నాయనేది కనుక్కోమన్నాడు. సో మనకు తెలియదు కదా, సో ఎక్స్ అనుకుంటాం, లేదా ఎక్స్ బదులు క్వశ్చన్ మార్క్ అయినా పెట్టేయచ్చు, ఏదని పర్లేదు. ఇంటూ 20% అన్నాడు, 20%. సో బుక్స్ 20% బుక్స్ అన్నాడు కాబట్టి తీసేస్తాం అనమాట. ఎందుకంటే రెస్ట్ ఇక్కడ హిందీకి వచ్చినప్పుడు రెస్ట్ అని అడుగుతున్నాడు, అంటే 20% ఆఫ్ ద బుక్స్ మామూలు చూద్దాం పోనీ, 20% ఆఫ్ ద బుక్స్ ఇంగ్లీష్ అన్నాడు. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఇంగ్లీష్ బుక్స్ వస్తున్నాయి. సో ఇందులో రెస్ట్ అనమాట తీసేసాం అనుకోండి, మనకి 80% ఆఫ్ ద బుక్స్ మిగులుతున్నాయి. సో ఇలా ఒక్కొక్క స్టెప్ వేయకుండా డైరెక్ట్ అనమాట, క్వశ్చన్ మార్క్ ఏదైనా పర్లే. సో 80% ఆఫ్ ద బుక్స్ ఇంటూ 50% అన్నాడు కదా హిందీ, సో 50/100. టోటల్ బుక్స్లో 80% ఆఫ్ ద బుక్స్, అందులో 50% హిందీ. సో రిమైనింగ్ అనేది 900కి ఈక్వల్ అనమాట. టోటల్ బుక్స్లో ఇంగ్లీష్ బుక్స్ తీసేగా ఇది మిగిలింది. నెక్స్ట్ హిందీ బుక్స్ కూడా తీసేయగా ఇదంతా ఉందన్నమాట. అది దేనికి ఈక్వల్, 900కి ఈక్వల్. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి, 4 5 1 2 2 1 2 2 నెక్స్ట్ 2 ఇంటూ 450. సో మిగిలింది ఏంటి 450, ఈ 5 ఇటు వస్తే ఇంటూ 5, 0 0 25 5 2. సో టోటల్ బుక్స్ అన్ని 2250. హియర్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనం 100 బుక్స్ అని తీసుకున్నాం కదా, 100 బుక్స్ అని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం 40 లాస్ట్కి మనం మిగిలిందంతా 40% కదా. సో 40 అనేది 900కి ఈక్వల్ అయితే 100 అనేది దేనికి ఈక్వల్ అని అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆన్సర్.